యాదగిరిగుట్ట దేవస్థానం సంబంధించినటువంటి ఉద్యోగస్తుల బదిలీలు ఇటీవల జరిగినాయి. అయితే ఈ యొక్క బదిలీలు తూతూ మంత్రంగా జరిగినాయి. చేసినట్టు ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ముఖ్యంగా పెద్ద పెద్ద తలకాయలు తిమింగళాలు మొత్తం గుడ్డపైన కట్లే ఉండి కేవలం మామూలు చిన్నతరగతి సిబ్బంది ఈ రోజు బదిలీ చేసి చేతులు దొరుకుకుంటున్నారు. మరియు దాంట్లో బదిలీ అయినటువంటి 26 మందిలో కూడా తిరిగి రాజన్ బాబు అనే వ్యక్తి కోసం ఈవో గారు స్పెషల్ గా కమిషనర్ గారు సిఫార్సు చేయడం జరిగింది. మీరు ఒక బాధ్యత గల ఉద్యోగ అయి ఉండి కూడా మీరు ఒక రాజకీయ నాయకుల్లా మీరు లాబింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇదే రాజన్ బాబు మరియు శ్రావణ్ గారి పైన హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఏమని అంటే గతంలో సివిల్ ఉద్యోగస్తుల పైన రెగ్యులరైజేషన్ విషయంలో వీరు నిర్లక్ష్యంగా వ్యవహరించేందుకు గాను వీరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించింది. ఆదేశానికి సపోర్ట్ గా ఎండోమెంట్ కమిషనర్ గారు ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది వీరిపైన చర్యలు తీసుకోవాలని. కానీ వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి మరియు అనుభవం రీత్యా మరియు సిబ్బంది కొరతనే సాకుతో ఈరోజు ఈవో గారు తిరిగి రాజన్ బాబును వేమనవాడ నుంచి గుట్టకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఈ రోజు మీరు కమిషనర్ కోరడం జరిగింది. ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే బదిలీ రూల్స్ అతిక్రమించి, ఎందుకంటే బదిలీ రూల్స్ లో ఉంటది ఏమని హార్ట్ అటాక్ ఉన్నటువంటి పేషెంట్లు గానీ లేకపోతే క్యాన్సర్ ఉన్న పేషెంట్లు గానీ మరియు స్పౌస్ విషయం గానీ దాంతో పాటు ముఖ్యంగా సంవత్సరంలోపు రిటైర్మెంట్ అయితే ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం ఉంది. కానీ వాళ్ళని మాత్రం ట్రాన్స్ఫర్ చేసి ఈ రోజు రాయన్ బాబును మీ దగ్గర ఉంచుకోవడం విషయంలో ఉన్నట్టు మీ ఆంతర్యం ఏందనేది మాకు అర్థమైతే లేదు. దాంతో పాటు ఈ రామారావు గారిని గత 10 రోజుల క్రితం మీరు సస్పెండ్ చేసినారు. ఇది కేవలం ట్రాన్స్ఫర్స్ ఆపుకోవడం కోసం చేసినటువంటి చర్య తప్పితే ఇది నిజాయితీగా చేసినట్టు కనిపిస్తలేదు. ఎందుకంటే 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన ఒక ఎంప్లాయీని తిరిగి మళ్లీ మీరు విధుల్లో చేర్చుకునే విధంగా మీకు వైఖరి కనిపిస్తా ఉన్నది. కానీ దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగస్తుల ఇళ్లపైన ఏసీబీ దాడులు జరుగుతాయి. కానీ మా దేవస్థాన ఉద్యోగులు ఆదాయం మించిన ఆస్తులు కోట్లు సంపాదించినా కూడా వీళ్ళపైన ఎలాంటి చర్యలు ఉండవు. మరి ప్రభుత్వం మరి ఎందుకు వీరిపైన చూస్తూ కూడా నాకు అర్థం కాని విషయం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా భార్య పిల్లలు కుటుంబాలు అందరికీ ఉన్నాయి. కానీ కేవలం వీళ్ళకి ఎందుకు మినహాయింపు ఇస్తున్నారని విషయం అనేది మాకు పూర్తిగా అర్థం కాని విషయం. కావున ఇప్పటికైనా స్థానిక దేవస్థాన యోగ గారికి మేము విన్నవించుకున్నది ఏంటంటే వారి స్థానంలో వేరే వాళ్ళని తీసుకున్నారండి అదే వేమనవాడ నుంచి. అంతేగాని మీరు ట్రాన్స్ఫర్ విషయంలో మీరు కల చేసుకుని ఒక అన్యమతస్తుని మీరు మద్దతు పలకడం అనేది ఏమాత్రం కూడా సహితం కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.